క్రీస్తులో నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటంటే ప్రార్థనలో నిలిచి ఉండటం. ప్రార్థనలో నిలిచి ఉండటం అనగా ప్రార్థనాత్మతో నింపబడటం, ప్రార్థన చేస్తూ ఉండటం. నీకు అవసరమైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే సరిపోదు కానీ, నీవు ప్రతి దినము ఒక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. ఖచ్చితంగా నీవు ఒక సమయాన్ని కేటాయించుకొని, ఆ సమయంలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. నీవు క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, నీలో ఉన్న దేవుని ఆత్మ దినదినము వర్ధిల్లుతూ ఉంటుంది. కావున నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతూ ఉంటావు. నీ ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు జరగడానికి నువ్వు దేవునికి అందుబాటులో ఉంటావు. అనగా నీలో ఉన్న దేవుని ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మీ పక్షంలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి ఉపయోగకరమైన పాత్రగా నీవు ఉంటావు. క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. ప్రార్థన ద్వారానే ఆది సంఘము ఆవిర్భవించింది. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 24:49 ప్రకారము యేసు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు ప్రత్యేకమైన సూచనలనిచ్చాడు. తండ్రి వాగ్దానం చేసిన శక్తిని పైనుండి పొందేంత వరకు వారు యెరూషలేములో నిలిచి ఉండాలి. అనగా ప్రార్థించాలి. ఆమేన్.